మిత్రులారా అందరికీ నమస్కారం. ప్రస్తుతం సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా బాధ్యులు రాష్ట్ర బాధ్యులుగా ఉన్నటువంటి అశోక్ గారు అలియాస్ పిడిఎస్ అశోక్ గారు తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి ఉద్యమ నాయకుడిగా ఉన్నారు. ఆ రోజు ఉవ్వెత్తున సాగుతున్నటువంటి తెలంగాణ మలిదశ ఉద్యమంలో పిడిఎస్ చాలా క్రియాశీలమైన పాత్ర పోషించింది. అందులో కామ్రేడ్ అశోక్ పాత్ర కూడా చాలా క్రియాశీలమైంది. ఈ తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్, తెలంగాణ మలిదశ ఉద్యమానికి సంబంధించి కేసీఆర్ని అరెస్ట్ చేయడానికి ముందు పార్టీ గైడ్లైన్సా, రాష్ట్ర పార్టీ జిల్లా పార్టీ తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలనేది పార్టీ ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ మార్గదర్శకాలు ఏమైనా విడుదల చేసిందా ఏంటి? ఆ రోజు మీరు పీడిఎస్ బాధ్యులుగా ఉన్నారు, ఏం జరిగింది? వాస్తవంగా ఆనాడు మా పార్టీ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ సమైక్యాంధ్రతోనే ఉపయోగము, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తోనే ఉపయోగము అనేటువంటి స్టాండ్లో ఉండే. అయితే ఆ మధ్యనే అప్పుడప్పుడే ఇంటర్నల్ పార్టీ కేంద్ర కమిటీ రాష్ట్ర కమిటీ చర్చల సందర్భంగా అప్పటికే మేము చాలా కొన్ని నెలల ముందే హైదరాబాద్లో ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి సదస్సు నిర్వహించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం, ఎందుకంటే ఈ ప్రాంత ప్రజలకు ఇక ప్రత్యేక తెలంగాణ అయితే తప్ప మా సమస్యల పరిష్కారం కావనే ఒక ఆకాంక్ష బలంగా ఉంది. సో ప్రజల ఆకాంక్షని తీసేస్తే తర్వాత సమస్యల కోసం పాలకవర్గాలపై పోరాటాన్ని సిద్ధం చేయాలనేటువంటి ఒక నిర్ణయంతో, దాదాపు 60 ఏండ్ల ఆకాంక్షను మనం రెస్పెక్ట్ చేయాలనేటువంటి ఒక నిర్ణయంతో ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని బలపరచాలి అని చెప్పి మా పార్టీ అప్పటికి ఖమ్మం రావడానికి ఒక 15-20 రోజుల ముందే హైదరాబాద్లో మేము తీర్మానం చేయడం జరిగింది. పార్టీ లేకపోతే మీ విద్యార్థి సంఘం, మీరు పనిచేసినటువంటి పూర్వాశ్రమంలో మీరు పనిచేసిన మీ మాతృ సంస్థ పీడిఎస్ కేసీఆర్ని అరెస్ట్ చేసినప్పుడు ఆ రోజు మీరు ముందు వరుసలో ఉన్నారు. ఏం జరిగిందో వివరాలు చెప్పండి. వాస్తవంగా ఆ రోజు మేము సండే స్టడీ సర్కిల్, ఎవ్రీ సండే పార్టీ ఆఫీస్లో స్టడీ సర్కిల్ ఉంటుంది. ఆ స్టడీ సర్కిల్లో భాగంగా ఒక 30-40 మంది మహిళా సంఘం, విద్యార్థి సంఘం, పార్టీ పెద్దలు అందరూ కలిసి కూర్చొని స్టడీ సర్కిల్లో ఉన్నాం. కరీంనగర్లో కేసీఆర్ గారి దీక్ష, హరీష్ రావు గారు పెట్రోల్ పోసుకోవటం, అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకు తరలిస్తున్నారు అన్నటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యం అది. అప్పటికి మా స్టడీ సర్కిల్ పూర్తయ్యే లోపు 11-12 గంటలకల్లా ఖమ్మం తీసుకొస్తున్నారు. ఖమ్మం మీదుగా రాజమండ్రి పోతుంది. కాబట్టి కేసీఆర్ గారిని, తెలంగాణ ఉద్యమ నాయకుడిని తెలంగాణలో అసలు నిర్బంధించడం అన్యాయం, ఉద్యమ నాయకుడిని నిర్బంధించడం అన్యాయం. అది గాంధేయ భావంతో దీక్ష చేస్తున్నాడు కాబట్టి అరెస్ట్ చేయడం అన్యాయం, అందులో రాజమండ్రి జైల్లో పెట్టడం అన్యాయం. కాబట్టి ఖచ్చితంగా ఒక తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలలో భాగంగా తెలంగాణ నాటి ఉద్యమ నాయకుడిగా ఉన్న కేసీఆర్ని అరెస్ట్ చేసి జైలుకు తరలించాలని అడ్డుకోవాలని చెప్పి అప్పటికప్పుడు ఉన్నటువంటి పార్టీ పెద్దలు, విద్యార్థి యువజన సంఘాల నాయకులు నిర్ణయించుకున్నాం. అప్పటి వరకు పోలీసుకు కానీ, రాజ్యానికి కానీ న్యూ డెమోక్రసీ, పీడిఎస్యు, పీవైఎల్, పీఓడబ్ల్యూలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటారన్న విషయం తెలియకపోవడం కారణంగా ముందస్తు అరెస్టులు చేయలేదు. వాళ్ళకి ఏమాత్రం స్మెల్ వచ్చినా ముందస్తు అరెస్టులు చేసి కట్టడి చేసేవాళ్ళు. సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీ తదితర ప్రజాపంద పార్టీలన్నీ ఈ జిల్లాలో బలంగా ఉన్నప్పటికీ వీరంతా ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యే రాజకీయ సైద్ధాంతికత లేదు అని రాజ్యం అనుకొని మా అందరిని వదిలేసింది. మేము ఏది ఏమైనా ఉద్యమ ఆకాంక్షల కోసం వ్యక్తపరుస్తున్న నాయకుడిని, ఉద్యమ నాయకుడిని అరెస్ట్ చేయడం తప్పని చెప్పి మేము ఆయన అరెస్ట్ని అడ్డుకోవడం కోసం కోర్టుకు వస్తున్నారని చెప్పి కోర్టు దగ్గర వెయిట్ చేసాం. హైవే మించిపోతుంది ఏమైనా హైవేలో వెయిట్ చేసాం. చివరికి మన పాత డిఓ ఆఫీసు ఏరియాలో ఉన్న జడ్జి గారి ఇంటి దగ్గరకు తీసుకెళ్తున్న సంగతి తెలిసి కేసీఆర్ గారిని జడ్జి గారి ఇంట్లోకి తీసుకెళ్ళి బయటకు వచ్చేటప్పటికి ఆ రోడ్లన్నీ పోలీసులు దిగ్బంధం చేశారు. నరమానుడు కూడా కదలకుండా, పిసుక కూడా పోనీయకుండా కట్టడి చేశారు. ఏదేమైనా ఈ టైంలో మనం కేసీఆర్ ఇప్పుడున్న జిల్లా కోర్టు దగ్గర లేదు ఇక్కడ మన పాత డిఓ ఆఫీస్ దగ్గర ప్రభాత్ థియేటర్ ఏరియాలో మొత్తం చేసేసారు. ఏది ఏమైనా ఇప్పుడు మనం అడ్డుకోవాల్సిందే, దాన్ని వెహికల్ని ఆపాల్సిందే అని చెప్పి మేము ఉన్న 40 మంది వెళ్ళాం. మా 40 మంది దూసుకొని పోయి ఆడ ధర్నా చేస్తుంటే మా జెంట్స్ అందరినీ అరెస్ట్ చేసి ఎక్కించేశారు. అప్పటికి మహిళా పోలీసులు లేరు. పోలీసులు తీసుకున్న ఒక ఏంటంటే అప్పటికి మహిళా పోలీసులు లేరు. ఉన్న జెంట్స్ అంతా జెంట్స్ని అరెస్ట్ చేశారు. అప్పుడు ఉన్నటువంటి పీడిఎస్, పీఓడబ్ల్యూ మహిళా నాయకులంతా కేసీఆర్ గారిని ఎక్కించేటువంటి జీబు ముందు దూరి టైర్ల దగ్గర తలకాయలు పెట్టారు. ఇంకా పోలీసు ఒక్కసారి అరెస్ట్ అయిపోయింది. కారు ఆయన ఎక్కించిన జీబు ముందుకు పోతే
కింద ఉన్న టైర్ల కింద ఉన్న మహిళా కామ్రేడ్స్కి ఇబ్బంది, వెనక్కి ముందుకు పోలేని స్థితి, మహిళలు వచ్చేంత వరకు వీళ్ళ పోరాటం కొనసాగింది. ఈలోపు ఈ సంగతి తెలుసుకొని మేము ధర్నా చేసిన సంగతి తెలుసుకొని తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు ఉన్న చాలామంది మాతో ఇదయ్యారు. అట్లా ఆ దెబ్బతో తెలంగాణ సమాజానికి, తెలంగాణకి ఖమ్మంలో కూడా తెలంగాణ ఉద్యమం ఉన్నింది. పోలీసు నిర్బంధాలని అడ్డగించి ఉద్యమాన్ని నిలబెట్టింది అని చెప్పేసి ఒక్కసారిగా తెలంగాణ అంతటా ఒక పాజిటివ్ వాతావరణం, ఖమ్మంలో కూడా తెలంగాణ ఉద్యమకారులకు ఒక ఆత్మస్థైర్యం ఏర్పడింది ఆ సంఘటన. ఆ తర్వాత ఆయనకి ఖమ్మం జైలుకు తరలించడం, ఖమ్మం జైల్లో నిరాహార దీక్ష చేయటం, రైలు రోకోలు, బస్సు రోకోలు, మీటింగులు. ఏంటంటే ఖమ్మం ఏంటంటే భూమి తెలంగాణ, ఆకాశం ఆంధ్ర. అటు అమరావతిలో 6 వర్షం పడితే ఇక్కడ గొడుగులు పట్టుకునే పరిస్థితి. ఎందుకంటే అంత దగ్గరి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాల అనుబంధాలు ఉన్నటువంటి స్థలం కావడం కారణంగా ఖమ్మంలో తెలంగాణ ఉద్యమం ఉండదు అని చెప్పి అప్పుడు తప్పుడు అంచనాతో పోలీసు వచ్చి ఖమ్మాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. దాంతో వాళ్ళ అంచనాలని బ్రేకప్ చేసి 60 ఏళ్ల ప్రజల ఆకాంక్షని వ్యక్తపరిచే విధంగా ఆనాడున్నటువంటి న్యూ డెమోక్రసీ, పీడిఎస్యు, పిఓఎల్, పిఓడబ్ల్యూ, ఐఎఫ్టియు, ఇంక ఇతర ఉద్యమ సంఘాలు, సామాజిక శక్తులు అందరం కలిసి ఆ కార్యక్రమాన్ని కంటిన్యూగా చేయడం జరిగింది. ఆ సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్ ముందు మేము ధర్నాలు చేస్తుంటే అప్పటిన్న ఎస్పీ మమ్మల్ని అడిగేవాడు, అయ్యా మీరు ధర్నాలు చేస్తున్నారు చేయండి, కానీ ఒక్కసారి ధర్నా చేయండి, లేకపోతే ఎప్పుడు వస్తారో చెప్పండి అని మాకు చెప్పేవాడు. ఎందుకంటే మేము ఒక 200 మందిని తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ ముందు ధర్నా చేసేవాళ్ళం. ఆ 200 మంది అరెస్ట్ చేసిన తర్వాత మరో 15 నిమిషాలకు ఇంకో 200 మంది విద్యార్థులు వచ్చి ధర్నా చేసేవాళ్ళు. అది క్లీన్ చేశాక మరో 15 నిమిషాలకు మరో 100 మంది పిల్లలు. అట్లా పోలీసులు ఎట్నుంచి పిల్లలు వస్తున్నారు, ఎట్నుంచి తరలిస్తున్నారని తెలియకుండా కళ్ళు గప్పి 100 మందిని రోడ్డు ఎక్కించగలిగాము ఆ రోజు. కాబట్టి పోలీసుల ఆ ఉద్యమం జరుగుతున్నంతకాలం మా ఇళ్ళ మీద, మా మీద పర్యవేక్షణలు, మా ఫోన్ ట్యాపింగ్లు నిరంతరం మా ఇళ్ళ చుట్టే తిరిగారు. ఏమైనా ఆంక్షల మధ్య, పోలీసుల డేగకన్నుల ఆంక్షల మధ్య పెద్ద ఉద్యమాన్ని మేము ఇక్కడ ఖమ్మం జిల్లాలో నిర్మించాం. అది తెలంగాణ రాష్ట్రం అంతా అగ్గి అంటుకుంది, మరింత బ్లోఅవుట్ వచ్చింది. తెలంగాణ ఉద్యమంలో మీ మీద, పార్టీ లీడర్స్ మీద చాలా కేసులు ఉన్నాయి, అయినా నాకు ఐడియా ఉంది. మీ మీద వ్యక్తిగతంగా తెలంగాణ ఉద్యమంలో ఎన్ని కేసులు అయినాయి? 12 కేసులకు పైగా అయ్యాయి. మరీ ముఖ్యంగా తెలంగాణలో, తెలంగాణ ప్లేస్లో కేసులు అయితే నాకేం పెద్ద కాదు, కానీ నా మీద తెలంగాణ ఉద్యమానికి ఆంధ్రాలో కూడా కేసులు పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే అప్పుడు నేను విద్యార్థి ఉద్యమానికి ఆంధ్ర డివిజన్ ఇన్ఛార్జ్గా ఉండే, పీడిఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా. మేము ఏలూరులో పీడిఎస్కి సంఘీభావంగా సదస్సు జరిపాం. రాజమండ్రిలో పీడిఎస్ నాయకత్వం తెలంగాణకు సంఘీభావంగా సదస్సు నడిపాం. గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో పెద్ద సమైక్యాంధ్ర ఉద్యమానికి కేంద్రం ఉంటే అక్కడ విమలక్కని, అదేవిధంగా గోరేటి వెంకరని పిలిచి అక్కడ తెలంగాణ ఉద్యమానికి సంఘీభావంగా మీటింగులు పెట్టాం, అక్కడ కేసులైనాయి. విజయవాడలో మీటింగులు పెట్టాం, అక్కడ దాడులు అయినాయి. ఇది కాకుండా కుప్పం యూనివర్సిటీలో, ద్రావిడ యూనివర్సిటీలో తెలంగాణ ప్రాంత పిల్లలు ఒక 200 మంది ఆనాడు విద్యార్థులు చదువుతున్నారు. ఆ 200 మంది విద్యార్థులను ఆర్గనైజ్ చేసి కుప్పం ద్రావిడ యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమకారులపై లాఠీ చార్జులకు వ్యతిరేకంగా ర్యాలీలు చేశాం. సో అక్కడ కేసులైనాయి. మొత్తం ఒక 12 కేసులు. ఆంధ్రప్రదేశ్లో అయితే పీడిఎస్ స్టేట్ ప్రెసిడెంట్గా ఉండి ఆంధ్ర డివిజన్ ఇన్ఛార్జ్గా ఉన్న, ఖమ్మం నుంచి ఆంధ్ర డివిజన్ ఇన్ఛార్జ్గా. సో కుప్పంలో తెలంగాణకు సంఘీభావంగా, విజయవాడలో తెలంగాణకు సంఘీభావంగా, గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో విజయవాడకు సంఘీభావంగా, ఏలూరులో పీడిఎస్యు నాయకత్వాన తెలంగాణ ఉద్యమానికి సంఘీభావంగా సభలు, సమావేశాలు, ఇంటెలెక్చువల్స్ని పిలిచి ఈ ప్రజల ఆకాంక్షలు ఏంటని వివరించి ఈ ఉద్యమానికి సంఘీభావ ఉద్యమాన్ని మేము నిర్మించే ప్రయత్నం చేశాం. ఆ తర్వాత నేను చలో ట్యాంక్ బండ్కి సంబంధించి తరలి వెళ్ళటానికి ఇక్కడైతే మొత్తం మా ఇల్లు పట్టుకుంటున్నారని చెప్పి మేము ఏ నుంచి విజయవాడ పోయి విజయవాడ స్టేషన్లో రైలు టికెట్లు కొనుక్కున్నట్టు, విజయవాడ ఆంధ్ర రైలు టికెట్లు ఉంటే ఎక్కడ చెకింగ్ కాదు, పట్టుకోరని చెప్పి సాగరహారానికి సంబంధించిన కార్యక్రమాలు విజయవాడ నుంచి ట్రైన్ ఎక్కాం, టికెట్లు కొనుక్కొని. ఎందుకంటే ఖమ్మం అయినా, వరంగల్ అయినా స్టేషన్లలో అందరూ పట్టుకుంటారని చెప్పి విజయవాడ స్టేషన్కి విజయవాడ నైట్ వెళ్ళి విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి టికెట్లు కొనుక్కొని, అప్పుడు ఎప్పుడు టికెట్ లేకుండా ప్రయాణం చేయటం ఉద్యమకారులకి. ఈసారి ఎందుకంటే మేము విజయవాడ వాళ్ళమండి, మాకు సంబంధం లేదని పోలీసుని దాన్ని కొద్ది కళ్ళు కప్పుకోవడం కోసం విజయవాడ టికెట్లు కొనుక్కొని అక్కడికి వెళ్ళాం. ఆ తర్వాత మేము ఎక్కడి నుంచి వచ్చాము ఏమిటి, మా ఫోన్ ట్యాపింగ్లతో అక్కడ కేసులు, ఇక్కడ కేసులు, విపరీతమైన కేసులు. నా మీద 12 కేసులైనాయి. మా జిల్లాలో రంగారావు గారి దగ్గర నుంచి, మా రాష్ట్ర నాయకుడి దగ్గర నుంచి సామాన్య కార్యకర్త వరకు ఖమ్మం జిల్లాలో ఉన్న కేసులు 80% కేసులు మా పార్టీ మీద, మా కార్యకర్తల మీద అయ్యాయి. అయినా ఎవరూ వెన్ను చూపలేదు, ఎవరూ భయపడలేదు. ఖమ్మం జిల్లా ఆఫీస్లో కూడా స్టూడెంట్ ఆర్గనైజేషన్ పిల్లలు చాలామంది ఇక్కడ ఇది చేసేసి ఇక్కడ నుంచి రోజువారీ డైలీ కార్యక్రమాలు ఉండేయని విన్నాను. అంటే ఈ ఆఫీసులో ఉద్యమ నాయకులు, విద్యార్థి నాయకులు అందరూ ఉండేవారు.
వారి మీద రెగ్యులర్గా ఉండేది. వాళ్ళు కూడా 10-15 మంది చదువుకునే వివిధ హాస్టల్లో ఉన్న వాళ్ళు రోజు ఉదయం సాయంత్రం మార్నింగ్ 6 to ఈవినింగ్ 10 వరకు ఆఫీస్లో ఉండి పేపర్లు చదవటం, రాజకీయ కార్యకలాపాలు చర్చలు చేయటం ఉండేవాళ్ళు. వాళ్ళందరూ యాక్టివ్గా ఉండేవాళ్ళు. మా ఆఫీస్లో ఉన్న పిల్లలందరూ యాక్టివ్గా ఉండేవాళ్ళు. ఇంకా అంటే సిపిఎం ఒకటి సమైక్యాంధ్ర కట్టుబడి ఉండేది. తర్వాత కాంగ్రెస్, సిపిఐ, ఇంకా తెలంగాణ వాదులు మీతోని కలిసి పనిచేసినటువంటి కొన్ని పేర్లు చెప్పండి. వాస్తవంగా మన జిల్లాలో, ఖమ్మం జిల్లాలో ముఖ్యంగా ఖమ్మం జిల్లాలోనే చెప్పండి. సిపిఎం ఆనాడు సైద్ధాంతికంగానే ఎందుకంటే ఒక సంస్థ యొక్క రాజకీయాలని తప్పైనా ఒప్పైనా మనమేమి సైద్ధాంతికంగా వాళ్ళు సమైక్యాంధ్ర కట్టుబడి ఉన్నారు. ఆ మేరకు వారు తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుకోలేదు, కానీ వాళ్ళ అవగాహనతో కలిగి ఉన్నారు. ఇప్పుడు ఇది కూడా కొద్దిమంది చాలా సందర్భాలు ఏం చేస్తారంటే మాకు ఇది అవసరం లేదు అని చెప్పి బహిరంగంగా కూడా పోటీ కార్యక్రమాలు చేసే అవకాశం ఉంటుంది. అటువంటిది చేయకుండా సమైక్యాంధ్రనే కరెక్టు అనే ఒక రాజకీయ సిద్ధాంతంతో ఉండి వారు ఉన్నారు. సిపిఐ, కాంగ్రెస్, తెలుగుదేశం, వైసీపీలు అన్ని 2-4 ద్వారా ఉన్నప్పటికీ సిపిఐ మాతో పాటు భాగం హేమంతరావు గారు, పోటి ప్రసాద్ గారు, ఏఎస్ఎఫ్, అదేవిధంగా ఏవైఎఫ్, పిఓడబ్ల్యూ, మన మహిళా సంఘానికి సంబంధించిన పోటి కళావతి గారు, తాట వెంకటేశ్వర గారు, అట్లా చాలామంది వాళ్ళు ఉన్నారు. కాంగ్రెస్లో ఉన్న ఇవాళ ప్రముఖులు కాంగ్రెస్లో ఉన్నటువంటి బట్టి గారు కానీ, అదేవిధంగా దుర్గా ప్రసాద్ గారు కానీ, వీళ్ళందరూ కూడా చాలా యాక్టివ్. అంటే ఉమ్మడి కార్యక్రమం. తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరెవరు మీతోనే? ఉద్యమకారులకు సంబంధించిన సామాజిక సంఘాలకు సంబంధించిన దాంట్లో ఎక్కువ మంది ఉప్పలపాటి వెంకటరమణ గారు టీఆర్ఎస్లో ఉన్నారు. ఆయన ఆనాడు ఉద్యమకారుడిగా ఉన్నాడు. బొమ్మెర రామూర్తి గారు ఆ రోజు యాక్టివ్గానే ఉన్నారు. రంగరాజు గారు, కనకాచారి గారు, అదేవిధంగా చాలామంది ఇంకా చెప్పడానికంటే విద్యార్థి నాయకులుగా, టీఆర్ఎస్ విద్యార్థి నాయకులుగా రడం ఉన్నారు. ఇట్లా ఒక్కరని ఇద్దరని చెప్పలేం పేర్లు, వందల మంది సంఖ్యలో సామాజిక సంఘాల వాళ్ళు కూడా, తర్వాత గిరిజన సంఘాల వాళ్ళు, ఆదివాసీ సంఘాల వాళ్ళు, ఎస్సీ ఎస్టీ సంఘాల వాళ్ళు, చాలామంది పేర్లు తీసుకుంటే పెద్ద లిస్ట్ అవుతుంది. వారందరూ వారు నిరంతరం రోడ్ల మీదనే 6 సంవత్సరాల పాటు మా కార్యక్రమాలకి, మేము ఇచ్చే పిలుపులకి, తెలంగాణ జేఏసీ పిలుపులకి, అది విద్యార్థి సంఘం ఇచ్చిందా, జేఏసీ ఇచ్చిందా, కాబట్టి ప్రతి తెలంగాణ ఉద్యమానికి ఇక్కడ ఉన్నటువంటి సబ్బండ వర్గాలు వారి శక్తి మేరకు, శీలం పాపారావు గారు ఆ రోజు యాక్టివ్గా ఉన్నాడు తెలంగాణ ఉద్యమానికి, లాయర్గా తిరుమలరావు గారు చాలా యాక్టివ్గా ఉన్నారు, రంగరాజు గారు చాలా బాధ్యత తీసుకున్నారు, వెంకటపతిరాజు గారు చాలా బాధ్యత తీసుకొని పనిచేశారు, ఏలూరు శ్రీనివాసరావు గారు ఉద్యోగ సంఘాల్లో బాధ్యత తీసుకొని పనిచేశారు. దళితకు సంబంధించినటువంటి నాయకులు కూడా చాలామంది, బీసీ సంఘాలు, వినయ్ కుమార్ గారు లాంటి వాళ్ళు, ఇట్లా చాలామంది, ఒక్కరని లేదు, ఇక కొన్ని పేర్లు మర్చిపోయే కానీ చాలా పెద్ద ఎత్తున పనిచేశారు. పెద్ద పెద్ద కామ్రేడ్స్ అయితేనేమి, పార్టీలు అయితేనేమి, సంస్థలు అయితేనేమి, వందల సంఖ్యలో పోరాటంలో పాల్గొన్నారు. జనరల్గా ఇది రాజకీయ ఉద్యమం, సాంస్కృతిక ఉద్యమం అంటారా ఈ తెలంగాణ మలిదశ ఉద్యమం? అంటే ఇది ఒక ప్రజల ఆకాంక్షలకు సంబంధించిన ఉద్యమం. ఇది ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతోనే మా సకల సమస్యలు పరిష్కారం అవుతాయని భావించినటువంటి ఒక రాజకీయ డిమాండ్. ఆ రాజకీయ డిమాండ్ కింద అన్ని వర్గాలు, అన్ని సంఘాలు అందరూ కలిసి పాల్గొన్నారు. అయితే దీంట్లో కల్చరల్ మూమెంట్ కూడా, ముఖ్యంగా సాంస్కృతిక కూడా చాలా ప్రధానం. ఎందుకంటే తెలంగాణ ఎందుకు అవసరము అనేది శాస్త్రీయంగా చెప్పాలంటే ఖచ్చితంగా అది సాంస్కృతిక పోరాటం కూడా ముందు అవసరమే. ఆ మేరకు ధూమ్ధాముల పేరిట తెలంగాణ కళాకారులందరూ తెలంగాణ ఎందుకు అవసరం, తెలంగాణ జరిగిన గోస ఏంటి, తెలంగాణ జరిగిన నష్టం ఏమిటి అనేది ఊరూరా వాడవాడన పెద్ద ఎత్తున పనిచేశారు. అట్లా సాంస్కృతిక దళాల పోరాటం 50% ఉంటే మిగతా అన్ని వర్గాల పోరాటం 50%. ఈ రెండు కలిగి ఒక రాజకీయ డిమాండ్ని పరిష్కారం కోసం ఇది రాజకీయ ఉద్యమమే, కానీ సాంస్కృతిక పోరాటాన్ని చాలా క్రియాశీలకం ఉపయోగించుకున్న పోరాటం ఇది. కామ్రేడ్ చెప్పండి, అసలు తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు అంటున్నారు, ఏంటి అసలు తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు? ఒకటి ఏంటంటే అండి, తెలంగాణ వనరుల మీద తెలంగాణ పెత్తనమే ఉండాలి, తెలంగాణ వనరులు తెలంగాణకే చెందాలి అనేది. ఇక్కడ నీళ్లు కొన్ని వేల టీఎంసీలు వృధాగా పోతున్నాయి, అవన్నీ ఆంధ్ర వాళ్ళు వాడుకుంటున్నారు. వాళ్ళు వాడుకుంటే తప్పేం లేదు, మాకేం అభ్యంతరం లేదు, కానీ ఈ ప్రాంత అవసరాలు కూడా తీరాల్సిన అవసరం ఉంది కదా అని చెప్పి నీళ్లు, నిధులు, నియామకాలకు సంబంధించి, అట్లా నీళ్లు, నిధులు, నియామకాలకు సంబంధించిన ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ ఒకటి ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ని పరిపాలించిన వాళ్ళంతా ఈ ప్రాంతం వాళ్ళకి ఏ రకమైనటువంటి పరిపాలన అవకాశాలు, ముఖ్యమంత్రి కానీ తదితర అవకాశాలు రాలేదని భావించారు. అదేవిధంగా ఉద్యోగ నోటిఫికేషన్లలో ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందనేటువంటి వాస్తవం, అన్యాయం జరుగుతుంది. సాంస్కృతిక పరంగా కూడా ఆనాడు ఈ తెలంగాణ యాసని, భాషని అవమానించేటువంటి స్థితి ఉంది. సో వీటన్నిటి మీద రాజకీయంగా సరైన పదవులు రావట్లేదు. ముందు వాటికన్నా
ఆర్థికంగా ఈ ప్రాంతంలో వస్తున్న ఆదాయం రెవెన్యూ అంతా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న సహజ వనరులను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. బొగ్గును కానీ, ఇనుమును కానీ, నీళ్లు కానీ, సహజ వనరులు మా ప్రాంతానికి చెందట్లేదు అని ఈ షేరు పరిపాలనలో మా షేరు మాకు రావట్లేదు, ఆర్థికంలో మా షేరు మాకు రావట్లేదు, సంపద మా పంపిణీ జరగటం లేదు, మా కల్చర్ను అవమానిస్తున్నారనేటువంటి డిమాండ్స్, ఉద్యోగ అవకాశాలు ఇతర ప్రాంతాల పిల్లలు తన్నుకుపోతున్నారు, మాకు లేవు అనేటువంటి ఒక ఆకాంక్షలో భాగంగానే పోరాటం ఉవ్వెత్తున లేచింది. చిదంబరం ప్రకటన తర్వాత చిదంబరం ప్రకటన ఆనాడు హోంమంత్రిగా ఉన్నటువంటి కేంద్ర హోంమంత్రి యూపీఏ గవర్నమెంట్లో అనౌన్స్మెంట్ చేశారు. దాని తర్వాత జరిగిన పరిణామాలు యాక్చువల్గా ఏంటంటే ఈ తెలంగాణ ఉద్యమము అణిచివేయొచ్చు అనుకున్నారు. ఈవెన్ కేసీఆర్ను ఒక్కరినే మేనేజ్ చేసుకుంటే ఉద్యమం అణిచివేయొచ్చని భావించింది నాడు కాంగ్రెస్ గవర్నమెంట్. కేసీఆర్ని మాట్లాడే ప్రయత్నం చేసినా కేసీఆర్ పట్టు విడుపులతోనే ఉన్నారు ఆయన అప్పటికే ఉద్యమంలో. ఎందుకంటే చాలా ఉద్యమాలని ఆయన అంత మనస్ఫూర్తిగా అంగీకరించలేదు. కానీ టీజేఏసీ కోదండరామ్ గారి నాయకత్వం ఉన్న జేఏసీ మాత్రం ప్రజల ఆకాంక్షను మనం చల్లార్చాల్సిన అవసరం లేదు, ప్రజల ఆకాంక్షల్ని పోరాటాలు కొనసాగించాలని చెప్పి కేసీఆర్ గారికి అంగీకారం లేకపోయినా జేఏసీలో ఉన్న ఇతర సంస్థలు సంఘాలతో మనం అంతా కలిసి కోదండరామ్ గారి నాయకత్వాన పిలిపించారు. ప్రజలు వివెత్తున వెల్లువల్ల పోరాడుతున్నారు. ఇంకా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇస్తే తప్ప కాంగ్రెస్ రాజకీయంగా తెలంగాణలో నిలబడే పరిస్థితి లేని స్థితి క్రియేట్ అయింది. సో దాంతో ఇంకా ఆయన కేంద్రం మొత్తం మెడలో వంచుకొని ప్రకటించింది. ఎప్పుడైతే తెలంగాణ ప్రకటించారో సీమాంధ్రకు సంబంధించిన నాయకులంతా లేసి మళ్ళీ బ్లాక్మెయిల్ చేయటం స్టార్ట్ చేశారు. దాంతో నిలబడలేక ఊగిసలాట మనసుతో మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. ఆ తర్వాత అంటే 60 ఏండ్లు ఆకాంక్షల్లో కోసం పోరాటం ఎంత జరిగిందో చిదంబరం ప్రకటించి ఎన్నికపోయిన తర్వాత ఆ వెల్లువను ఆపటం అనేది సాధ్యం కాలేదు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ ఉద్యమానికి సంఘీభావ పోరాటాలు మద్దతు ప్రకటించే వాళ్ళ సంఖ్య పెరిగింది. కాబట్టి ఖచ్చితంగా అది ఇతర సంఘీభావం కూడా వచ్చింది. దాదాపు 1400 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలు అంటే ఇవాళ ఒక ప్రాణం కోల్పోవటం. దీంట్లో చాలామంది సూసైడ్ నోట్లు రాశారు, చాలామంది ఎదురొచ్చిన ట్రైన్కి పోయారు, చాలామంది టవర్లు ఎక్కి దూకారు, ఒంటి మీద పెట్రోల్ పోసుకున్నారు. సో కాబట్టి ఇంత సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు, త్యాగపూరితమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాబట్టి ఇంక ఈ తెలంగాణ ఉద్యమాన్ని అణచటం కానీ లోకిలో పెట్టడం సాధ్యం కాదు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాల్సిందని సీమాంధ్రుల బ్లాక్మెయిలింగ్ ఉద్యమాన్ని కూడా పట్టించుకోకుండా ఆనాడు ఇవ్వాల్సిన స్థితి తెలంగాణ ప్రజల పోరాటం ద్వారానే ఇచ్చారు. వాళ్ళు లొంగి ఇవ్వాల్సి వచ్చింది. అంతటి మహత్తర పోరాటాన్ని ఈ తెలంగాణ గడ్డకి, ఎందుకంటే మీరు ఈ దేశంలో ప్రపంచంలో ఏ గడ్డకి లేని ఒక ప్రత్యేకమైనటువంటి విషయం ఏముంటుందంటే ఎక్కడైనా తాతలు తండ్రులు కొడుకులకి ఆస్తులు ఇస్తారు. కానీ తెలంగాణ గడ్డ మీద తెలంగాణ ప్రాంతంలో తాతలు తండ్రులు కొడుకులకి పోరాటాల వారసత్వాన్ని ఇచ్చారు. వెనక్కి తిరిగి చూసుకుంటే ఇక్కడ తాత తండ్రి కొడుకు 3 తరాలు ఉద్యమాలలో త్యాగాలు చేసిన వాళ్ళు, ఉద్యమాల్లో అండగా ఉన్న వాళ్ళు, అన్యాయం మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు, ప్రాణాల సైతం భూమి కోసం, భక్తి కోసమైతే, ఆత్మగౌరవం కోసమైతే, ప్రత్యేక రాష్ట్రం కోసమైతేనే ఆ అడవుల్లో ఉండే ఆదివాసీల దగ్గర నుంచి మైదానాల్లో ఉన్నటువంటి కార్మిక వర్గం వరకు, రైతాంగం వరకు, మధ్యతరగతి ప్రజల వరకు తెలంగాణ గడ్డ అంటేనే పోరాటాల గడ్డ, తెలంగాణ గడ్డ అంటేనే అణిచివేతను అంగీకరించిన గడ్డ, తెలంగాణ గడ్డ అంటేనే పోరాటాలను తమ రక్తంలో మమేకం చేసుకుని వారసత్వంగా తరతరాలకు ఇస్తున్నటువంటి గడ్డ. కాబట్టి ఈ గడ్డ త్యాగాన్ని, ఈ గడ్డ పోరాటాన్ని కేంద్రం ఆనాడు మెడ వంచి ఇవ్వాల్సి వచ్చింది. గద్దరు వీళ్ళు మేము సామాజిక తెలంగాణ అన్నాము, ఈ దొరల తెలంగాణకి ఇవన్నీ చేస్తున్నారని ఒక చర్చ వచ్చింది సోషల్ ఇంజనీరింగ్ క్రమంలో. నిజంగా తెలంగాణ వచ్చిన తర్వాత అది సామాజిక తెలంగాణ అయిందా, దొరల తెలంగాణ అయిందా? ఉద్యమ ఆకాంక్షలు నెరవేరినాయని భావిస్తున్నారా? అంటే మీరు కూడా ఆ రోజు పీడిఎస్ స్టేట్ లీడర్గా ఉన్నారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇప్పుడు పార్టీ లీడర్గా ప్రమోషన్ అయ్యి ఇంకా మాస్ లీడర్గా, మీ పార్టీ కూడా మాస్ లైన్, మీరు కూడా మాస్ లీడర్గా ఉన్నారు. అసలు ఏం జరిగింది ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో? నిజంగా ఉద్యమ ఆకాంక్షలు నెరవేరినాయి అనుకుంటున్నారా? అంటే ఒక్కటేంటంటే తెలంగాణ, ప్రత్యేక తెలంగాణ అనే 60 ఏళ్ళ ఆకాంక్ష ఒక్కటి నెరవేరింది. మన ఆధార్ కార్డులలో, ఇంటి అడ్రస్సుల్లో ఆంధ్రప్రదేశ్ ప్లేస్లో తెలంగాణ వచ్చింది. ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం అనే ఒక ఆకాంక్ష నెరవేరింది. కానీ ప్రత్యేక రాష్ట్రం రావటం వల్ల మా కుటుంబాలకి, మా ఊళ్ళకి, మా జాతులకి, మా వర్గాలకి ఏమొస్తాయని ప్రజలు భావించారో అవి అందలేదు. ఇక్కడ జరిగింది ఏంటంటే రాష్ట్రం ఆవిర్భావమైంది, సిరినామాలో పేరు మారింది, కానీ ఆశించిన
ఫలితాలు ఆశించిన లబ్ధి ప్రజలకు చేకూరలేదు. కాబట్టి ఏమైంది, ఆనాడు గద్దర్ గారు కానీ ఇంకొద్ది మంది కానీ మొదటి నుంచే వచ్చే తెలంగాణనే సామాజిక తెలంగాణ కావాలని కోరారు. అది సహేతుకమైన డిమాండే. అయితే ఆనాడు మనందరం ఏమన్నామంటే, మనం ఒక సెంటర్ పాయింట్గా చేస్తున్నప్పుడు మన డిమాండ్స్ 4-5 రకాల డిమాండ్స్ ఉండటం వల్ల ఉద్యమం చీలే ప్రమాదం ఉంది. ముందు భౌగోళిక తెలంగాణ రానిద్దాము, ఆ తర్వాత సామాజిక తెలంగాణ కోసం, సస్యశ్యామల తెలంగాణ కోసం మళ్ళీ పోరాటాలు చేయాల్సిందే. ఏదో తెలంగాణ ప్రజలకి చాలామందికి ఉండవచ్చు తెలంగాణ వస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని. ఆనాడు ఆ పార్టీగా కానీ సామాజిక శక్తులు కానీ గద్దర్ కానీ మా పార్టీ కానీ ప్రత్యేక తెలంగాణతో అన్ని సమస్యలు ఏదో పరిష్కారం అవుతాయని ఏం భావించలేదు. ఆ తర్వాత ఉద్యమాలు కొనసాగించాల్సిన పరిస్థితి వస్తుందనేది మేము భావించాం. దీన్ని ప్రత్యేక తెలంగాణ నుంచి సామాజిక తెలంగాణ వైపు, ప్రత్యేక తెలంగాణ నుంచి సస్యశ్యామల తెలంగాణ వైపు, ప్రత్యేక తెలంగాణ నుండి ప్రజల తెలంగాణ వైపు తీసుకెళ్లాలనే ఒక లక్ష్యం ఆనాడు గద్దర్కి మా అందరికీ ఉంది. అట్లా మేము ఆయా వేదికల్లో తెలంగాణ రావటమే కాదు, వచ్చిన తెలంగాణలో కూడా ఏం జాగ్రత్తలు తీసుకోవాలో కూడా మేము ఎజెండా పెడుతూ వచ్చాం. కానీ మా రాజకీయ ఎజెండా అర్థమైన కేసీఆర్ ఆ తర్వాత క్రమంలో కనీసం మాకు అపాయింట్మెంట్లు ఇవ్వలేదు, మా ఎజెండాని మాట్లాడలేదు. మాకు ఇవ్వకపోగా వీళ్ళు ఉద్యమంలో పాల్గొని కొంత పరపతి సాధించారు. ఈ పరపతితో ప్రజా తెలంగాణ కోసం ఎక్కడ ఉద్యమాలు కేటాయిస్తారో, ఉద్యమాలు ఎక్కడ నిర్మిస్తారో అని చెప్పి అసలు కనీస ప్రజాస్వామిక ఆకాంక్షలు లేకుండా ఆయన వ్యవహరించాడు. తనలో ఉన్నటువంటి దొరతనాన్ని బాహటంగా ప్రదర్శించారు. మన అనేక సందర్భాల్లో కోదండరామ్ గారిని ఎంత గొప్పగా పొగిడాడు, ఆ తర్వాత అవసరం తీరక కోదండరామ్ ఎట్లా తిట్టాడు, గద్దరన్నని ఎట్లా పొగిడాడు, ఆ తర్వాత గద్దరన్నని ఎట్లా వివక్ష చేయించాడు. ఉద్యమంలో ఉన్న న్యూ డెమోక్రసీ, ఆనాటి న్యూ డెమోక్రసీ, ఈ ఉద్యమంలో ఉన్నటువంటి సిపిఐ ఆ తర్వాత అపాయింట్మెంట్లు కూడా ఎట్లా ఇవ్వలేదు, ఒక ప్రజాస్వామిక హోదాలను ఎలా ఇవ్వలేదు. చివరికి హరగోపాల్ గారు లాంటి, వేణుగోపాల్ గారు లాంటి వాళ్ళ మీద కూడా కుట్ర కేసులు పెట్టినటువంటి దౌర్భాగ్య స్థితి. హాళ్ళు మీటింగులకి, ఎందుకంటే సీమాంధ్ర పాలకుల టైంలో మేము బహిరంగ సభలకు పర్మిషన్ అడిగి చేసేవాళ్ళం, కానీ హాల్ మీటింగ్కి కూడా పర్మిషన్ అడగలేదు. కానీ ఇదే ఖమ్మం, తెలంగాణ ఉద్యమానికి పురుడు పోసిన ఖమ్మం ఎమ్మెల్యే పార్టీ ఆఫీసుని తెలంగాణ వచ్చిన తర్వాత వచ్చి తాళలేశారు. ఇండోర్ మీటింగ్ జరగకుండా అవుట్డోర్ మీటింగ్కి మాత్రమే పర్మిషన్లు కావాలి, కానీ ఇండోర్ మీటింగ్లకి ఏ పర్మిషన్లు అవసరం లేదు. కానీ ఇండోర్ మీటింగులు జరగకుండా కూడా ఈ ఆఫీస్కి, తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించిన ఈ ఆఫీస్ని కూడా తాళలేసినటువంటి దౌర్భాగ్య స్థితి ఉండింది. కాబట్టి ఎన్కౌంటర్ కొనసాగుతూ ఉన్నాయి, ప్రజాస్వామిక ఆకాంక్షలు లేవు, కనీసం ప్రతిపక్షాలకి ఒక చెప్పేటువంటి వినేటువంటి పరిస్థితి లేదు, ఉద్యోగ సంఘాలని మాట్లాడింది లేదు, సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలతో మాట్లాడింది లేదు. ఈ అహంకారపూరితమైనటువంటి దురతనానికి, దురుస్తనానికి వీళ్ళు మూల్యం చెల్లించుకున్నారు. ఇంకా ఏం మిగిలి ఉన్నాయి తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు? ఏం నెరవేర్చాలి? త్రాగునీరు, సాగునీరు, విద్య, వైద్యం, ఉపాధి, నిరుద్యోగ వృత్తి, నీళ్లు నదుల నియామకాలకు సంబంధించి ఏమున్నాయి ఇంకా? అంటే ఇంకా అసలు జరిగింది ఒక 10%, కానీ జరగవలసింది ఇంకా చాలా ఉంది. నీళ్ళుని, పవర్ని, తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్లు, పవర్ సంబంధించిన విషయంలో, కొంత వ్యవసాయానికి సంబంధించిన విషయంలో కేసీఆర్ కొంత జాగ్రత్త చేయడం కోసం ప్రయత్నం చేశారు. కానీ ఇవాళ వస్తున్న వార్తలు ఏంటంటే, అవి ప్రజలకి వనరులు ఇవ్వాలి, ప్రజలకు సౌకర్యాలు ఇవ్వాలి అంటాం కన్నా ఈ పేరిట తన కుటుంబం ఎట్లా లబ్ధి పొందాలి అనేటువంటి కాంట్రాక్టర్లు డబ్బులు, పైరవీలు, పర్సంటేజీలు తప్ప. ఇప్పుడు ఎందుకంటే డెవలప్మెంట్ అంటే కాంట్రాక్టులు అంటే కమిషన్లు దీనికోసం చేసినట్టు కనపడుతుంది తప్ప దీర్ఘకాలికం 100 సంవత్సరాలు, 1000 సంవత్సరాల పాటు ఆ డెవలప్మెంట్ ఇవ్వాలనేటువంటి దృష్టి తక్కువ ఉన్నట్టు ఇవాళ కాళేశ్వరాన్ని చూసినా, ఇవాళ గత గవర్నమెంట్ చేసినటువంటి కొన్ని పథకాలు చూసినా, కొన్ని మిషన్ కాకతీయ పేరు మీద చెరువులు బాగానే చేశారు, కొంచెం డ్రింకింగ్ వాటర్ ఇచ్చారు, తర్వాత ప్రాజెక్టులు కట్టారు. కానీ ఈ ప్రాజెక్టులో కమిషన్లు కారణంగా, డబ్బు కారణంగా, దోపిడీ కారణంగా ఇవాళ అవి ఉపయోగం లేనటువంటి ప్రాజెక్టులుగా మారిపోయాయి. ఆ రోజు చెప్పాం, విద్యుత్ పాలసీలో కూడా రఘు గారు లాంటి ఒక ఉద్యమకారుడు విద్యుత్ పాలసీలో ఎంత అన్యాయం జరుగుతుందో ఆయన నెత్తి నోరు పట్టుకొని కూర్చుంటే ఆయన హింసించి ట్రాన్స్ఫర్ చేశారు. అదేవిధంగా అనేక మంది ఇంజనీర్స్ అంతా కూడా కాళేశ్వరం అక్కడ కట్టడం తప్పు అని చెప్పినా కూడా మీకేం తెలుసు అని దురుసుగా వ్యవహరించాడు. కాబట్టి ఇంకా ఇప్పుడు దాకా కేసీఆర్ ఆ పేరిట తన కుటుంబము, తన పార్టీ లబ్ధి పొందింది, కానీ ప్రజలకు చెందాల్సింది చాలా ఉంది. ఇప్పటికీ గోదావరిలో కొన్ని వేల టీఎంసీల నీరు వృధాగా సముద్ర పాలవుతున్నాయి. ఎక్కడికక్కడికి చెక్ డ్యామ్స్ కట్టి, ఎక్కడికెక్కడికి చిన్న ప్రాజెక్టులు కట్టి డ్రింకింగ్ వాటర్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. సీతారామ ప్రాజెక్టు ద్వారా ఖమ్మాన్ని తాగునీరు, సాగునీరు, సస్యశ్యామలం చేయాల్సినటువంటి పని ఇంకా మిగిలే ఉంది, అది కొనసాగుతూ ఉంది. డ్రింకింగ్ వాటర్ కూడా ఒక 90% అయినా ఇంకా అక్కడక్కడ చాలా పేదల ఇళ్ళకి కూడా కొన్ని పోనేటువంటి స్థితి ఉంది. అదేవిధంగా మరీ ముఖ్యంగా నిరుద్యోగులకు సంబంధించిన దాంట్లో మన దగ్గర ఇప్పుడిప్పుడే
ఇప్పుడిప్పుడే డిగ్రీలు పూర్తి చేసినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ పేదలు చాలామంది ఉన్నారు. వారికి తగినటువంటి నోటిఫికేషన్లు, ఎందుకంటే మన దగ్గర 4 లక్షల మంది పైగా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. ఆనాడు ఉద్యమంలో తెలంగాణలో ఇది చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడు. తెలంగాణ వస్తే వచ్చిన మరుక్షణమే కాంట్రాక్ట్ వ్యవస్థను మనం పొందబెడతామని చెప్పాం. ఏమైంది? 4 సంవత్సరాలు అవుతుంది. ఎంతమందికి వేశారు? 4 లక్షల మంది పనిచేస్తుంటే 10,000 మందికో 5,000 మందికో అనివార్యంగా కోర్టుకు పోతే ఉద్యోగాలు పర్మనెంట్ చేసే వాళ్ళకి చేశారు తప్ప ఇంకా మిగతా వాళ్ళు అట్నే ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా శ్రీ చైతన్య నారాయణ లాంటి కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నాయి, పిల్లల జీవితాలను నాశనం చేస్తున్నాయి, జుర్రుగుతూ అవుతున్నది. వీటిని ఎల్లగొడతామని చెప్పారు. ఇవాళ ఎల్లగొట్టకపోగా కొత్త కాలేజీలను తీసుకొచ్చి మరిన్ని సెక్షన్లు మరిన్ని కాలేజీలు పెంచే ప్రయత్నం చేసాం మనం. కాబట్టి ఈ ప్రాంత అవసరాలకు తగినట్టుగా విద్యకు సంబంధించి నాణ్యమైన విద్యను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. వైద్యానికి సంబంధించిన నాణ్యమైన తక్షణమైన వైద్యాన్ని అందించాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా నిరుద్యోగులకు సంబంధించిన నిరుద్యోగ వృత్తి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఖాళీగా ఉన్నటువంటి 2 లక్షల, సుమారు 2 లక్షలు, ఖాళీగానే 1,20,000 ఉన్నవి, అవసరమైన ఇంకో 1,00,000 ఉన్నాయి. 2.5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. 4 లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నారు. వాళ్ళు రెక్కలు ముక్కలు చేసుకుంటున్నారు. వారికి చివరికి 7,000, 10,000 రూపాయలు కూడా వేతనాలు అందని పరిస్థితుంది. సమాన పనికి సమాన వేతనం అని సుప్రీంకోర్టు చెప్పినా అదే పని చేస్తున్న పర్మనెంట్ వాడికి 70,000 ఇస్తున్నారు. అదే పని చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాడికి మాత్రం 10,000 రూపాయలు కూడా వేతనాలు రావట్లేదు. వాళ్ళని రెగ్యులర్ చేయాల్సి ఉంది. సింగరేణి పేరు మీద సహజ వనరులన్నీ కొద్దిమంది చేతుల్లోకి పోయి వాళ్ళంతా ఈ సహజ వనరులని బొగ్గును మొత్తం తవ్వుకొని పోతున్నారు. ఆ బొగ్గును తవ్వుకుపోతున్న సహజ వనరులు లూటీ అవుతుందని ఆపాల్సిన పరిస్థితి ఉంది. ఇట్లా అనేక రకమైనటువంటి ఇంకా మిగిలిపోయినటువంటి కండిషన్స్ ఉన్నాయి. కాబట్టి చెప్పండి, చాలామంది ఆనాడు ఉన్నటువంటి ఉమ్మడి 10 జిల్లాలు కానివ్వండి, ఈనాడు ఉన్నటువంటి 33 జిల్లాలు కానీ చాలామంది కుటుంబాలు ఆర్థికంగా నష్టపోయినాయి, పేదరికంలో మగ్గినాయి. చాలామంది ఉద్యమ కాలంలో చాలామంది 1200-1400 మందికి పైగా చనిపోయినట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారం. కుటుంబాలు చాలా నష్టపోయినాయి. ఉద్యమకారులకు సంబంధించి తెలంగాణ ఉద్యమంలో బాగా పార్టిసిపేట్ చేసి అసలు తెలంగాణ ఉద్యమకారులకి ప్రభుత్వం నుంచి ఏమైనా రావాలని వాస్తవంగా మీరు అనేది చాలా బాగుంది. తెలంగాణ అన్ని వేల మంది కదిలించిన దాంట్లో చాలా సామాన్యులు, అసామాన్యులు, ఆటో డ్రైవర్లు ఆటోలు అడ్డాలో పెట్టి రోజంతా పనిచేశారు. రోజంతా తోలుకొని ఒక 600 ఇంటికి తీసుకెళ్లే వాళ్ళు ఈ ధర్నాలలో వీటిలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం కారణంగా అడ్డాల్లో ఆటోలు పెట్టడం కారణంగా ఈఎంఐలు కట్టలేక సీజ్ అయిపోయి రోడ్ల మీద పడ్డటువంటి ఆటో కార్మికులు మాకు చాలామంది తెలుసు. చిన్న చిన్న ఉద్యోగాలు, షాపుల్లో ఉద్యోగాలు చేసుకుంటూ యజమానుల పర్మిషన్ అడుగుని ధర్నాలకు వస్తారు. నువ్వు ధర్నా చేస్తావా, షాప్ చేస్తావని ఉద్యోగాలు బీకేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అది అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ సంబంధించిన కూడా ధర్నాల్లో అనేక మంది వాళ్ళు ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఇవి కాకుండా రోజు కూలి చేసేవాళ్ళు, స్వయం ఉపాధి చేసుకునే వాళ్ళు కూడా ధర్నాలలో ఉండి చాలా పోగొట్టుకున్నారు. విద్యార్థులు అయితే దాదాపు 3 ఏళ్ల పాటు చదువులకు దూరం అయ్యారు. నిరుద్యోగులు అయితే ప్రిపరేషన్స్కి దూరం అయ్యారు. ఇంకా చాలామంది శ్రీకాంత్ చార్లు లాంటి వాళ్ళు తమ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారు. అనేక మంది తమ 1,400 మంది రికార్డు వస్తుంది, 1,400 మంది ఏమో జీవితాలు త్యాగం చేసుకున్నారు. అనేక మంది తమ ఉపాధిని, ఉద్యోగాలని పక్కన పెట్టి పోరాటం చేశారు. ఇది మంచి అనారోగ్యాలకు గురైన వాళ్ళు ఉన్నారు, కాళ్ళెరు కొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. లక్ష్మి అని ఖమ్మంలో పీడిఎస్యూలో పనిచేసిన ఒక కామ్రేడ్ 4 నెలల ప్రెగ్నెన్సీని డిశ్చార్జ్ అయితే తర్వాత వచ్చిన ఆరోగ్యపరమైన సమస్యలతో ఆమె ఇబ్బంది పడుతుంది. అట్లా ఈ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు నిజాయితీగా ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని చెప్పి అన్ని పనులు వదిలిపెట్టి, వాళ్ళ ఉపాధిని వదిలిపెట్టి, ఉద్యోగాన్ని వదిలిపెట్టి, కుటుంబాన్ని వదిలిపెట్టి, చిరువృత్తులు వదిలిపెట్టి కూడా పోరాటంలో పాల్గొన్నారు. 6 ఏళ్ళు వెలుగులా ఉన్నాయి. పొద్దున్నే మయూర్ సెంటర్కి వచ్చేవాళ్ళు, పేవింగ్ గ్రౌండ్కి వచ్చిన వాళ్ళు, ధర్నాలు తెలుసుకొని వచ్చిన వాళ్ళు, సొంత ఖర్చులతో వచ్చిన వాళ్ళు వేల మంది, 100 మంది ఉన్నారు. అక్కడ ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు, మనకు తెలిసినటువంటి వాళ్ళు చాలామంది బత్తుల స్వామయ్య గారని పాలేరులో ఉన్నారు. ఆయన రిటైర్మెంట్, వాళ్ళ మిస్సెస్ రిటైర్మెంట్ డబ్బులు వస్తే ఆ డబ్బులు సైతం ఉద్యమాన్ని కార్యకర్తలను తరలించడం కోసం ఆయన టీఆర్ఎస్లోనే ఉన్నాడు. ఆయన సొంత డబ్బులను కూడా ఉద్యమాల కోసం 20-25 లక్షలు ఖర్చు పెట్టి ఇవాళ ఏం బాధ్యతలు లేకుండా ఉన్నాడు. ఆయన బొమ్మెర రామూర్తి లాంటి ఒక ఆయన కూడా వాళ్ళ భార్య ఉద్యోగం చేసుకుంటూ కూడా నిరంతరం రోడ్ల మీద ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇట్లా అనేక మంది ఉద్యమకారులు, అనేక మంది సామాన్యులు, అనేక మంది దళిత బహుజనులు, అనేక మంది ఈ ఉద్యమానికి సంబంధించిన త్యాగాలు చేశారు, పోరాటాలు చేశారు. దాంట్లో అనేక సస్పెండ్లకు గురయ్యారు. ఏలూరు శ్రీనివాసరావు గారు లాంటి వారు తెలంగాణ ఉద్యమానికి పనిచేశాడు. ఆ తర్వాత ఆయన తెలంగాణ ప్రభుత్వం ఎంత వేధించిందో మనం చూసాం. కాబట్టి ఈ ఉద్యమకారులకు సంబంధించిన దాంట్లో ప్రభుత్వం ఎంత చేసినా, కేసీఆర్ లాంటి వాళ్ళు ఎంత చేసినా కూడా తక్కువే.
కానీ అటువంటిది ఉద్యమానికి నాయకత్వం ఇచ్చేటువంటి కోదండరామ్ గారినే పట్టించుకోలేదు. కోదండరామ్ గారు ఇల్లు తలుపు బద్దలు కొట్టే తీసుకుపోయి అరెస్ట్ చేశారు. హరగోపాల్ గారి మీద కుట్ర కేసులు పెట్టారు, వేణుగోపాల్ మీద కుట్ర కేసులు పెట్టారు. విమలకకి అపాయింట్మెంట్ ఇవ్వలేదు, న్యూ డెమోక్రసీకి అపాయింట్మెంట్ ఇవ్వలేదు, సిపిఐకి ఆ ఉద్యమకారులు అంతా అపాయింట్మెంట్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. సో ఇట్లా ఉద్యమకారుల్ని కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించింది. దానికి తను మూల్యం చెల్లించాడు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఉద్యమకారులకు 250 గజాల ఇళ్ల స్థలం ఇస్తా అని చెప్పి అనౌన్స్ చేశారు. అది జైలుకు పోయిన వాళ్ళకే తీసుకున్నారు. ఎందుకంటే చాలామంది పోరాటం చేశారు. ఒక 100 మంది గట్టిగా పోరాటం చేస్తే ఒక 5-3 జైలుకు పోయారు. కానీ జైలుకు పోయిన వాళ్ళే పోరాట యోధులు, జైలుకు పోయిన వాళ్ళ పోరాట యోధులు అనేది ఏం కాదు. చాలామంది 131, 121 లేకపోతే ప్రివెంటివ్ అరెస్టులు చేసిన వాళ్ళు ఉన్నారు. కొద్దిమంది అయితే వారాల తరబడి ఎస్పీ ఆఫీసుల్లో, పోలీస్ స్టేషన్లో నిర్బంధించబడ్డ వాళ్ళు ఉన్నారు. కొద్దిమంది అయితే రోజుల తరబడి, ఉద్యమం ఉన్న 4 రోజుల తరబడి స్టేషన్లలో ఉంచుకున్న వాళ్ళు ఉన్నారు. అట్లా కాకుండా సిన్సియర్గా ఆనాడు జేఏసీలను అడగండి, ప్రతి ఊళ్ళో ప్రతి మండలంలో ఎంతమంది ఉద్యమకారులు ఉన్నారో వారందరిలో పేదవాళ్ళు అర్హుల్ని గుర్తించి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. ఇవాళ డబల్ బెడ్రూమ్లో కానీ, అదేవిధంగా ఉద్యోగ అవకాశాల్లో కానీ, అదేవిధంగా ఇస్తున్న లోన్లలో కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ లోన్లలో కానీ, ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇచ్చే దాంట్లో కానివ్వండి, ఉద్యమకారులకు 10%, 5% ప్రియారిటీస్ పెడితే రిజర్వేషన్ లాగా ఆ 5 పథకాలలో ఉద్యమకారులకు కొంత ప్రియారిటీ పెడితే ఒక 10 ఏళ్ళు వాళ్ళ జీవితాన్ని సమాజం కోసం, తెలంగాణ కోసం రోడ్లు పాలు చేసిన వాళ్ళకి ఎంతో కొంత జరిగేటువంటి అవకాశం, న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలని, ఉద్యమకారులని కాపాడాల్సిన బాధ్యత, ఆదుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రభుత్వంపై ఉంది. దీన్ని కొనసాగించాల్సిన బాధ్యత కూడా ఉందని చెప్పేసి మేము కోరుతాం.